వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో నేను చేయబోతున్న వ్లాగ్ వచ్చేసి పాండిచేరిలోని ఫేమస్ ప్లేస్ అయిన మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ బోటింగ్ వ్లాగ్ చేయబోతున్నాను ఫ్రెండ్స్. మరి ఈ ప్లేస్ ఎగ్జాక్ట్గా ఎక్కడుంది, అక్కడ బోటింగ్కి ఎంత ఛార్జ్ చేస్తున్నారు, టైమింగ్స్ ఏంటి, ఏ ప్లేసెస్ చూపిస్తారు, ఇలాంటి డీటెయిల్స్ అన్నీ కూడా ఈ వీడియోలో నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను ఫ్రెండ్స్. వీడియో స్టార్ట్ చేసే ముందు ఇంకా మన ఛానల్ కనుక ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసేయండి ఫ్రెండ్స్. మేమైతే ఈ మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ బోటింగ్కి రీచ్ అయిపోయాం ఫ్రెండ్స్. పార్కింగ్ అయితే ఇక్కడ చూస్తున్నారు కదా, మనకి పార్కింగ్ చేసుకోవడానికి చాలా స్పేషియస్గా ఉంటుంది. బయటే మనం మన వెహికల్ని అయితే పార్క్ చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. మేము వచ్చేసి వీక్ డేస్లో వెళ్ళామన్నమాట. వీక్ డేస్లో కొద్దిగా క్రౌడ్ అయితే తక్కువగా ఉంది, వీకెండ్స్ అయితే ఫుల్గా ఉంటారు. ఈ మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ బోటింగ్ టైమింగ్స్ విషయానికి వస్తే మార్నింగ్ 6 AM నుంచి ఈవినింగ్ 6 PM వరకు అయితే ఓపెన్లో ఉంటుంది ఫ్రెండ్స్. పాండిచేరి నుంచి ఎగ్జాక్ట్గా 7 కిలోమీటర్ డిస్టెన్స్లో అయితే ఈ మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ బోటింగ్ ప్లేస్ అయితే ఉంటుంది. నేను డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను. టికెట్స్ అయితే తీసుకునేసామన్నమాట. ఇక్కడ బోటింగ్ టికెట్స్ విషయానికి వస్తే 2 పర్సన్స్కి అంటే షేరింగ్ బోట్ తీసుకుంటే పర్ పర్సన్కి 350 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తున్నారు. కపుల్ బోటింగ్ కావాలనుకుంటే కపుల్స్కి అయితే 2000 రూపీస్ పే చేస్తే మీకు సపరేట్ కపుల్ బోట్ అయితే మీరు వెళ్ళొచ్చు అనమాట. ఆ బోటింగ్కి మనకి ఈ టికెట్ కౌంటర్ పక్కనే రెస్టారెంట్ అయితే ఉంటుంది. ఆల్ టైప్స్ ఆఫ్ సీ ఫుడ్ అన్నీ కూడా అవైలబుల్గా ఉంటుంది. దాని పక్కనే ఒక చిన్న షాప్ కూడా ఉంది. లైక్ హ్యాట్ అండ్ సన్ గ్లాసెస్ అన్నీ కూడా మనం ఇక్కడ తీసుకోవచ్చు అనమాట. ఇంకా మేమైతే బోట్ దగ్గరికి అయితే వెళ్తున్నాము. ఇక్కడ నుంచి ఒక 1 కిలోమీటర్ అయితే బై వాక్ వెళ్ళాల్సి ఉంటుంది అనమాట. ఎంట్రన్స్లో ఇక్కడ చూస్తున్నారు కదా, మ్యాంగ్రూవ్ విలేజ్ అనే ఒక చిన్న హౌస్ టైప్ అయితే ఉంది కదా. ఫొటోస్ అండ్ వీడియోస్ తీసుకోవడానికి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. బోటింగ్ దగ్గరికి అయితే రీచ్ అయిపోయాం ఫ్రెండ్స్. ఈ బోటింగ్ మొత్తం కూడా 1 అవర్ పాటు మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ మొత్తం కూడా తిప్పుతారు ఫ్రెండ్స్. ఈ 1 అవర్లో మ్యాంగ్రూవ్ ఫారెస్ట్లోని 4 డిఫరెంట్ ప్లేసెస్ని అయితే చూపిస్తారు. ఆ 4 ప్లేసెస్ కూడా నేను ఎక్స్ప్లోర్ చేశాను ఫ్రెండ్స్. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఇంకా లైఫ్ జాకెట్స్ అయితే వేసుకోవాలన్నమాట కంపల్సరీగా. అది వేసుకుంటేనే బోట్లోకి అయితే అలౌ చేస్తారు. ఇంకా మేము లైఫ్ జాకెట్స్ అయితే వేసుకున్నాము. మేము షేరింగ్ బోట్ తీసుకున్నాం ఫ్రెండ్స్. షేరింగ్ బోట్కి చెప్పాను కదా, పర్ పర్సన్కి 350 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తున్నారు. మా బోట్లో మొత్తం కూడా 7 మెంబర్స్ అన్నమాట. బోటింగ్ అయితే స్టార్ట్ అయింది ఫ్రెండ్స్. 1 అవర్ పాటు అయితే మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ మొత్తం చూపిస్తారు. అలానే వీళ్ళ దగ్గర ఇంకా డిఫరెంట్ యాక్టివిటీస్ అయితే ఉంది ఫ్రెండ్స్. లైక్ ఫిషింగ్, హైకింగ్, రూమ్స్ అవైలబుల్గా ఉంది. ఫోటోషూట్ మీరు ఈ మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ లోపల సపరేట్గా బోట్ తీసుకొని ఫోటోషూట్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఎనీ ఈవెంట్స్ ఉంటే కూడా మీరు ఇక్కడ సెలబ్రేట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ లోపల వాటర్ చూస్తున్నారు కదా, స్టార్టింగ్ అయితే వాటర్ అయితే ఈ విధంగా ఉంటుంది చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి మనకి అస్సలైన స్పాట్ అయితే స్టార్ట్ అవుతుంది. చూస్తున్నారు కదా అసలు ఎంత బాగుందో వ్యూ. చుట్టూ కూడా ఈ మ్యాంగ్రూవ్ చెట్లే అన్నమాట, మధ్యలో వాటర్ అండ్ బోటింగ్ ఎంత బాగుంటుందో కదా. అసలు మీరు రియల్గా ఎక్స్పీరియన్స్ అయితేనే ఆ ఫీలింగ్ అనేది చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మొత్తం కూడా ఒకే రకమైన చెట్లే, ఈ మ్యాంగ్రూవ్ చెట్లే అన్నమాట. అసలు చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. నేచర్ లవర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి అసలు పండగ అని చెప్పచ్చు అనమాట. అంత బాగుంటుంది ఈ ప్లేస్. పాండిచేరికి వస్తే మస్ట్ విజిట్ చేయాల్సిన ప్లేస్ అని నేను చెప్తాను ఫ్రెండ్స్. తప్పకుండా విజిట్ చేయాలన్నమాట. లైఫ్లో ఒక్కసారైనా ఇలాంటి ప్లేస్కి అయితే వెళ్ళి మనం ఈ బోటింగ్ ఎక్స్పీరియన్స్ చేయాలి ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది. చాలామందికి మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ అనగానే పాండిచేరి నుంచి 70 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉన్న పిచ్చావరం అనే ప్లేస్ అయితే గుర్తుకొస్తుంది. కానీ అంత దూరం చాలామంది వెళ్ళలేకుండా ఆగిపోతూ ఉంటారు. అలాంటి వాళ్ళ కోసం మన పాండిచేరిలో సేమ్ లైక్ పిచ్చావరంలో మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ ఏ విధంగా అయితే ఉంటుందో సేమ్ అలానే పాండిచేరిలో ఈ మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ బోటింగ్లో అయితే మనం చూడొచ్చు అనమాట. అసలు చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. తప్పకుండా మీరు పాండిచేరికి వస్తే ఈ ప్లేస్ని అయితే మిస్ అవ్వకండి. చూడండి అసలు ఎంత బాగుందో ఈ ప్లేస్. ఫొటోస్ అండ్ వీడియోస్ తీసుకోవడానికి చాలా బాగుంటుంది అనమాట. అందరూ కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు ఫ్రెండ్స్. వీళ్ళ దగ్గరే బోటింగ్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సర్వీసెస్ ఉంది ఫ్రెండ్స్. ఒకటి వచ్చేసి కపుల్ బోటింగ్ ఉంది అండ్ షేరింగ్ బోటింగ్ మేము తీసుకున్నాం కదా, అది స్పీడ్ బోట్, మ్యాంగ్రూవ్ కయాకింగ్,
ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బోట్ రైడ్స్ అయితే ఉన్నాయన్నమాట. మీకు ఏది నచ్చితే మీరు ఆ బోటింగ్ అయితే తీసుకోవచ్చు అన్నమాట. నేనైతే చక్కగా ఫొటోస్ అండ్ వీడియోస్ అయితే తీసుకున్నాను. ఫస్ట్ మనం ఈ మ్యాంగ్రూవ్ ఫారెస్ట్లో నేను చెప్పాను కదా 4 ప్లేసెస్ అయితే చూపిస్తారని. నేను ఫస్ట్ ప్లేస్కి అయితే రీచ్ అయ్యాం ఫ్రెండ్స్. ఇది వచ్చేసి అరికమేడు అనమాట. ఇది ఒక హిస్టారికల్ ప్లేస్ అనమాట. ఇక్కడైతే మనకు ఆపేస్తారు. ఇక్కడ నుంచి కొంత దూరం అయితే బై వాక్ వెళ్ళాల్సి ఉంటుంది. ఒక 10 మినిట్స్ టైం ఇస్తారనమాట. ఈ 10 మినిట్స్ లోపల మనం ఆ ప్లేస్ మొత్తం చూసేసి రిటర్న్ మనం బోట్ దగ్గరికి అయితే వచ్చేయాలి. ఈ ప్లేస్కి అయితే రీచ్ అయిపోయాం ఫ్రెండ్స్. ఈ ప్లేస్ నేమ్ వచ్చేసి అరికమేడు అనమాట. చాలా ఫేమస్ అనమాట ఈ ప్లేస్. ఏముంది అంతగా ఇక్కడ అంటే 300 BCలో కన్స్ట్రక్ట్ చేసిన ఒక కోటను అయితే చూడొచ్చు ఫ్రెండ్స్. ఫ్రెంచ్ రాజు రాణి కట్టుకున్న కోట అనమాట ఇది. ఇప్పుడైతే మొత్తం కూడా కూలిపోయిందనమాట. అప్పట్లో నిర్మించిన ఓల్డ్ బ్రిక్స్ నిర్మాణం అయితే మనం చూడొచ్చు అనమాట. ఏమీ ఉండదు లోపల. జస్ట్ ఫొటోస్ అండ్ వీడియోస్ అయితే మేము తీసుకున్నాము. ఒక 10 మినిట్స్ టైం అయితే ఇస్తారు. మనం ఇక 10 మినిట్స్ చూసుకొని రిటర్న్ బోట్ దగ్గరికి అయితే వెళ్ళిపోవాలన్నమాట. అందరూ కూడా ఫొటోస్ అండ్ వీడియోస్ అయితే తీసుకుంటున్నారు. పక్కనే ఒక చిన్న షాప్ అయితే ఉంది ఫ్రెండ్స్. లైక్ కూల్ డ్రింక్స్ అండ్ స్నాక్స్ అయితే ఉందన్నమాట. ఇక్కడ ఒక చిన్న షాప్ ఉందని చెప్పాను కదా. ఇక్కడ కూల్ డ్రింక్స్ అండ్ కోకోనట్ వాటర్ అయితే అమ్ముతున్నారు. మేము 2 గోలీ సోడా అయితే చల్లగా తాగామన్నమాట. మరి చూద్దాం ఈ లోపల, ఈ కోట్ లోపల ఏ విధంగా ఉందని. పెద్దగా అయితే ఏమీ లేదు ఫ్రెండ్స్. మొత్తం కూడా కూలిపోయింది. అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ ఒక ఫేమస్ మూవీ షూట్ అయితే జరిగింది ఫ్రెండ్స్. పొన్నియిన్ సెల్వన్ మూవీ అందరికీ తెలిసే ఉంటుంది కదా. ఆ మూవీలో ఒక సీన్ షూటింగ్ అయితే ఈ ప్లేస్లో జరిగిందన్నమాట. లోపల కూడా చాలా పెద్దగా అయితే కట్టించుకున్నారు. ఇంకా మేమైతే రిటర్న్ అయితే వెళ్ళిపోయాం. బోటింగ్ పాయింట్ దగ్గరికి అయితే వచ్చేసాం ఫ్రెండ్స్. మా బోట్ అయితే పక్కనైతే ఉంది. ఆ బోట్ వచ్చే వరకు అయితే వెయిట్ చేయాలన్నమాట. ఇంకా తిరిగి సెకండ్ ప్లేస్ ఎక్స్ప్లోర్ చేయడానికైతే వెళ్తున్నాం ఫ్రెండ్స్. బోటింగ్లో మనం చూడబోయే సెకండ్ ప్లేస్ వచ్చేసి ఫిషింగ్ హార్బర్ ఫ్రెండ్స్. పాండిచేరిలో చాలా పెద్ద హార్బర్ అనమాట ఈ ఫిషింగ్ హార్బర్. ఈ హార్బర్ లోపలికి వెళ్ళాలంటే దీనికి వేరే రూట్ అయితే ఉంది ఫ్రెండ్స్. బై రోడ్ ద్వారా అయితే రావాల్సి ఉంటుంది. బోటింగ్లో అయితే మనం మొత్తం కూడా ఈ వాటర్ నుంచి ఇక్కడున్న బోట్స్ అని హార్బర్ మొత్తం కూడా చూడొచ్చు అనమాట. ఇక్కడ వెళ్ళే దారిలో మనకు ఒక 5 మినిట్స్ ఇక్కడే స్లోగా వెళ్తూ మనకి ఈ హార్బర్ మొత్తం కూడా చూపిస్తారనమాట. ఈ బోటింగ్లో నెక్స్ట్ మనం చూడబోయే థర్డ్ ప్లేస్ వచ్చేసి రివర్ మౌత్. అంటే రివర్ సముద్రము కలిసే స్పాట్కి అయితే తీసుకెళ్తారు ఫ్రెండ్స్. రివర్ వాటర్ అండ్ సీ వాటర్ కలుస్తుందన్నమాట అక్కడ. ఇక్కడైతే 5 మినిట్స్ అయితే ఆపుతారనమాట. ఈ విధంగా ముందర చూస్తున్నారు కదా 2 బోట్స్ అయితే ఉన్నాయి. ఆ విధంగా చుట్టూ కూడా రౌండ్స్ అయితే వేస్తారు. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఈ ఎండింగ్ పాయింట్ దగ్గర మనం ఎక్కువగా ఈ రాక్ స్టోన్స్ అయితే చూడొచ్చు ఫ్రెండ్స్. పాండిచేరిలోని ఫేమస్ 3 బీచెస్ని అయితే నేను ఎక్స్ప్లోర్ చేసి వీడియో అయితే చేశాను ఫ్రెండ్స్. మన ఛానల్లో ఇదివరకే ఆ వీడియోని అప్లోడ్ చేశాను. మీలో ఎవరైనా ఇంకా ఆ వీడియో చూడకుండా ఉంటే డిస్క్రిప్షన్లో ఆ వీడియో లింక్ ప్రొవైడ్ చేస్తాను ఫ్రెండ్స్. ఈ వీడియోని చూసినట్టే ఆ వీడియోని కూడా చూసి లైక్ చేయండి అనమాట. ఇక్కడ ఫుల్గా రౌండ్స్ అయితే వేస్తారనమాట. ఒక 5 మినిట్స్ అయితే మనం ఇక్కడ స్పెండ్ చేయొచ్చు ఫ్రెండ్స్. మనం చూడొచ్చు అనమాట. రివర్ అండ్ సీ వాటర్ అయితే కలుస్తుంది. మనకి డిఫరెన్స్ తెలుస్తుంది అనమాట. మేబీ వీడియోలో మీకు తెలియకపోవచ్చు. లైవ్గా చూస్తే ఆ 2 వాటర్స్ అయితే మనం డిఫరెన్షియేట్ చేయొచ్చు అనమాట. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. బోటింగ్ అయితే మీరు తప్పకుండా ఈ బోటింగ్ అయితే ఎక్స్పీరియన్స్ చేయండి నెక్స్ట్ టైం పాండిచేరికి విజిట్ చేసినప్పుడు.
ఇండియాలోని సెకండ్ లార్జెస్ట్ మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ అయిన పిచ్చావరంకి వెళ్ళలేని వాళ్ళ కోసం ఈ మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ బోటింగ్ తప్పకుండా నేను సజెస్ట్ చేస్తాను ఫ్రెండ్స్. అంత దూరం వెళ్ళలేకని ఫీల్ అవ్వకండి. సేమ్ అలాంటి మ్యాంగ్రూవ్ ఫారెస్టే పాండిచ్చేరిలో ఈ మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ బోటింగ్ అయితే మనం చూడొచ్చు అనమాట. ఇంకా ఇక్కడ నుంచి అయితే రిటర్న్ అయితే అయ్యాం ఫ్రెండ్స్. ఇప్పుడు చూపించబోయేది 4th ప్లేస్ అనమాట. ఇది మ్యాంగ్రూవ్ ఫారెస్ట్, అసలైన మ్యాంగ్రూవ్ ఫారెస్ట్. మీరు చూస్తున్నారు కదా అసలు వ్యూ ఎంత బాగుందో. చుట్టూ కూడా ఈ మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ మధ్యలో బోటింగ్ అన్నమాట. అసలు ఎంత బాగుందో వ్యూ చూస్తున్నారు కదా. ఇంకా మీరు సన్ రైజ్ టైంలో కానివ్వండి, సన్సెట్ టైంలో ఈ స్పాట్కి వస్తే అసలు వేరే లెవెల్లో ఉంటుంది ఫ్రెండ్స్. వ్యూ అయితే చూడడానికి చాలా బాగుంటుంది. అసలు ఎంత బాగుందో మీరే చూడండి. వెళ్ళే కొద్దీ చుట్టూ కూడా ఈ విధంగా చెట్లు అయితే చూడొచ్చు ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. అలానే మీరు గమనించినట్లయితే మొత్తం కూడా ఒకే రకమైన చెట్లే అన్నమాట. ఇవంతా కూడా మ్యాంగ్రూవ్ చెట్లు. ఎక్కడైతే ఫ్రెష్ వాటర్ అండ్ సీ వాటర్ ఉంటుందో అక్కడ మనం ఎక్కువగా ఇలాంటి మ్యాంగ్రూవ్ చెట్లు అయితే చూడొచ్చు ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఈ బోటింగ్ అయితే. మీరు తప్పకుండా పాండిచ్చేరికి వచ్చి ఈ బోటింగ్ అయితే ట్రై చేయండి. ఒక మంచి ఎక్స్పీరియన్స్ అయితే మీకు ఇస్తుంది. ఇక్కడ చూడొచ్చు ఒక పెద్ద ఆయన అయితే చేపలు పడుతున్నారు. నేను చెప్పాను కదా వీళ్ళ దగ్గరే మనకి చాలా యాక్టివిటీస్ లైక్ హైకింగ్, ఫిషింగ్ అవన్నీ కూడా మనం ఈ మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ లోపలికి అయితే తీసుకెళ్ళి మనం అవన్నీ కూడా చేయొచ్చు అన్నమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ నుంచి కొంత దూరం వరకు ఇంకా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ వ్యూ అయితే. మొత్తం కూడా చుట్టూ ఒక పైన ఒక పొదలాగా కమ్మేసి ఉంటుంది అనమాట ఈ మ్యాంగ్రూవ్ చెట్లు. మధ్యలో అయితే బోట్లు అయితే వెళ్తూ ఉంటాము. ఫోటో షూట్స్ చేసుకోవడానికి ఇదొక మంచి స్పాట్ అని నేను చెప్తాను ఫ్రెండ్స్. చాలా బాగా వస్తాయి ఫొటోస్ కానివ్వండి, వీడియోస్ కానివ్వండి. మొత్తం నేచురల్ వ్యూ అనమాట. బ్యాక్గ్రౌండ్స్ అంతా కూడా చాలా బాగుంటుంది. అక్కడక్కడ మనకి కొన్ని వ్యూ పాయింట్స్ కూడా ఉంటాయి ఫ్రెండ్స్. ఫోటో షూట్స్కి అయితే వీళ్ళు కరెక్ట్గా వ్యూ పాయింట్ దగ్గర మంచి స్పాట్స్ దగ్గరికి అయితే తీసుకెళ్తారు. ఫొటోస్ అయితే మనం మంచిగా తీసుకోవచ్చు అనమాట. నాకు ఈ ప్లేస్ చూస్తుంటే అక్కడక్కడ హాలీవుడ్ మూవీస్లో మనం ఎక్కువగా ఇలాంటి ప్లేసెస్ చూస్తుంటాం అనమాట. వాళ్ళైతే మొత్తం ఫారెస్ట్ మధ్యలో ఈ విధంగా బోటింగ్ సీన్స్ అయితే ఉంటుంది. నాకైతే అదే గుర్తొచ్చింది. ఇంకా 1 అవర్ బోటింగ్ అయితే ఫినిష్ అయిపోయింది ఫ్రెండ్స్. రిటర్న్ బోటింగ్ పాయింట్ దగ్గరికి అయితే రీచ్ అయిపోయామన్నమాట. ఈ బోటింగ్ పాయింట్ నుంచి ఎంట్రన్స్కి వెళ్ళే దారిలో ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది ఒక జాతికి సంబంధించిన క్రాబ్స్ అయితే ఎక్కువగా చూసాం ఫ్రెండ్స్. ఈ క్రాబ్స్ చాలా డిఫరెంట్గా ఉంది. వన్ సైడే దానికి ఉంటుందన్నమాట. దీని నేమ్ వచ్చేసి శాండ్ ఫిడ్లర్ క్రాబ్స్ అంటారు. వన్ సైడే దానికి కొర అంటారు కదా, అది ఉంటుందన్నమాట. చాలా డిఫరెంట్గా ఉంది. ఇందులో అయితే 2 టైప్స్ ఆఫ్ క్రాబ్స్ అయితే చూసాము, ఎల్లో కలర్ అండ్ ఆరెంజ్ కలర్. ఇది మోస్ట్లీ వాటర్లో కన్నా ఈ శాండ్లోనే ఎక్కువగా ఉంటుందన్నమాట. చూడొచ్చు. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఈరోజుటి వ్లాగ్ అయితే ఇదనమాట, మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ బోటింగ్. ఐ హోప్ ఈ వీడియోలో నాకు తెలిసినంత వరకు డీటెయిల్డ్గా ఈ మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ బోటింగ్ గురించి ఎక్స్ప్లోర్ చేశాను ఫ్రెండ్స్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి వీడియో ఏ విధంగా ఉన్నిందనేది కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో అయితే మీ ముందుకైతే వచ్చేస్తాను. అంటిల్ దెన్ సీ యూ, టేక్ కేర్, బై ఫ్రెండ్స్.